వేలంలో వీళ్ళిద్దరిని ఎవరూ కొనలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెద్దార్లో ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. తొలి రోజు 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. టీమిండియా ప్లేయర్ అయిన దేవదత్ పడిక్కల్ కోసం ఏ ఫ్రాంచైజీ బిడ్ దాఖలు చేయలేదు. లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ గా గుర్తింపు ఉన్న పడిక్కల్ ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం లేదు. కానీ దేశవాళీ క్రికెట్ లో కర్ణాటకకు ఆడుతున్నాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఐపీఎల్ టోర్నీలో దాదాపు 1500కు పైగా పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 123 పరుగులు. 2023లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు. ప్రస్తుత వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ 26.75 కోట్లు పలికారు. కానీ రిషబ్, శ్రేయాస్ మాదిరిగా స్టార్ ప్లేయర్ అయిన దేవదత్ పడిక్కల్ మాత్రం ఎంపిక కాలేదు. అలాగే 2009 నుంచి ఐపీఎల్ లో భాగస్వామిగా ఉన్న డేవిడ్ వార్నర్ ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. డేవిడ్ వార్నర్ తొలుత ఢిల్లీ క్యాపిటల్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వార్నర్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టాడు. ఐపీఎల్ లో బుల్ గా చెప్పుకునే వార్నర్ 6565 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 140 పరుగులు.